క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కలిసి రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. 2 సంవత్సరాలు కాకముందే సంవత్సరం గడిచిన కాలం అంతా ఉచిత హామీలు ఉచిత మాటలకే సరిపోయింది. ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసే విషయంలో ఒక హామీ ఇచ్చిండు ఆయన నోటితో ఆయననే. ఏంటిదంటే మేము 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఈ రుణమాఫీ ఎడమ చేత్తోని బ్యాంకులకు పడేస్తామని మీడియా ముఖంగా చెప్పిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కడుపు కట్టుకుంటలేరా, లేక కడుపు నింపుకోనికి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ చేస్తలేరా? మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాము. ఏ విషయంలో అయినా ప్రభుత్వానికి ప్రజలతోని సఖ్యత సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికైనా సమయం ఉన్నది ప్రభుత్వానికి అవన్నీ ఆలోచన చేసి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిరో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక గ్రామానికి కాకుండా రైతులనే వారు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మండలాల్లో గ్రామాలలో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి రైతు బంధు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వము అన్ని ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమాలను బంద్ చేసి ప్రభుత్వం ప్రజలపైన దృష్టి సారించి పథకాల అమలుకు కృషి చేయాలని ఇప్పటికి కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.